ఈ వీడియోలో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పైథాన్ ఫంక్షన్స్ గురించి చెప్తాను. జనరల్గా మనం ఎనీ వెబ్సైట్ యూస్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. లైక్ జీమెయిల్లో కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఎనీథింగ్ మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మనం కొంచెం డీటెయిల్స్ ఇస్తాం. లైక్ మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి ఇలాగా. సో ఇవన్నీ ఎంటర్ చేసేదాన్ని ఇన్పుట్ ప్రాసెస్ అంటారు. మనం ఇచ్చిన ఇన్పుట్ని తీసుకొని అది డేటాబేస్లో సేవ్ చేసుకొని మనకి అవుట్పుట్ ఇస్తుంది. లైక్ మీ అకౌంట్ క్రియేట్ అయింది అని. ఆ ప్రాసెస్కి మెయిన్గా యూజ్ అయ్యే ఫంక్షన్ పైథాన్లో ఇన్పుట్. ఇప్పటి వరకు చూసిన వీడియోస్లో వేరియబుల్స్కి డైరెక్ట్గా మనం డేటా ఇచ్చాం. లైక్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు జాన్, లాస్ట్ నేమ్ ఈక్వల్ టు డో అని డైరెక్ట్గా మనం డేటా ఇచ్చాం. కానీ జనరల్గా రియల్ టైంలో డేటా ఇలా పాస్ చేయం. వీ హ్యావ్ టు గివ్ ఇన్పుట్. అంటే యూజర్ దగ్గర నుంచి మనం ఇన్పుట్ తీసుకుంటాం. ఇక్కడ యూజర్ అంటే ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు, అది డేటాబేస్లో సేవ్ అవుతుంది. సో పైథాన్లో అలా మనకి యూజ్ అయ్యే వన్ ఆఫ్ ది ఆప్షన్ ఏంటంటే ఇన్పుట్ ఫంక్షన్. రియల్ టైంలో ఇన్పుట్ ఫంక్షన్ అనే కాదు, ఇంకా చాలా రకాలుగా యూజర్ డేటా ఎంటర్ చేయొచ్చు. కానీ ఇది వన్ ఆఫ్ ది బేసిక్ మెథడ్. ఇప్పుడు దాన్ని ఎలా యూజ్ చేస్తారంటే సేమ్ డీటెయిల్స్ని నేను ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి ఎంటర్ చేస్తాను. సో దిస్ ఈస్ ది సింటాక్స్. ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఫంక్షన్, దాని లోపల ఒక స్ట్రింగ్. ఇప్పుడు ఈ ఫైల్ని రన్ చేశానంటే యూజర్ని ఇన్పుట్ అడిగేదానికి స్క్రీన్ పాజ్ అవుతుంది. అది ఎలా అంటే, సో నేను ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసే వరకు స్క్రీన్ ఇలాగే పాజ్ అవుతుంది అంటిల్ నేను ఏదో ఒక ఇన్పుట్ ఇచ్చే వరకు. సో వన్స్ జాన్ ఎంటర్ చేశాక ఈ నెక్స్ట్ లైన్కి వచ్చింది, అంటే లైన్ నెంబర్ 3. ఇక్కడికి వచ్చి మళ్ళీ స్క్రీన్ పాజ్ అయింది. ఇప్పుడు నేను సెకండ్ నేమ్ ఇవ్వాలి. జస్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసాం, అంతటితో ప్రోగ్రామ్ అయిపోయింది. సో ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్లో డేటా సేవ్ అయింది, దాన్ని ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. మళ్ళీ సేమ్ స్క్రీన్ పాజ్ అవుతుంది అంటిల్ నేను డేటా ఇచ్చే వరకు. ఇప్పుడు జాన్ డో. సో ఇన్పుట్ ఫంక్షన్ మెయిన్గా యూజ్ అయ్యేది యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకునేదానికి. ఇది మోస్ట్లీ మన ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనం రాసే ఫంక్షనాలిటీ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, మెయిన్గా దాన్ని డీబగ్ చేసి దానికి యూజ్ చేస్తారు. రియల్ టైంలో ఇదే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు, ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకునేదానికి. సో ఇది వన్ ఆఫ్ ది స్టార్టింగ్ మెథడ్, నేర్చుకోవాల్సింది. సో నెక్స్ట్ చెప్పబోయే ఫంక్షన్ ఏంటంటే టైప్ కన్వర్షన్స్. టైప్ కన్వర్షన్స్ ఏంటంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి మార్చడం. ఇప్పుడు నేను ఇన్పుట్ ఫంక్షన్లో తీసుకున్న డేటా ప్రతి ఒక్కటి స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. లెట్స్ సీ. ఇక్కడ చూడొచ్చు సేమ్ డీటెయిల్స్ మళ్ళీ ఎంటర్ చేశాను. జాన్ డో ప్రింట్ అయింది అండ్ దాని రెస్పెక్టివ్ డేటా టైప్ కూడా ప్రింట్ అయింది. బోత్ ఆర్ స్ట్రింగ్స్. మనం అన్ని టైమ్స్లో ఇన్పుట్ స్ట్రింగే ఇవ్వం. లెట్స్ అజ్యూమ్ మనం ఏజ్ పాస్ చేయాలి. ఇక్కడ చూసామంటే ఏజ్ వచ్చి 23. ఇట్ ఈస్ అన్ ఇంటిజర్. కానీ దాని డేటా టైప్ ప్రింట్ చేస్తే మనకి స్ట్రింగ్ అని వచ్చింది. సో దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ ఫార్మాట్. ఈ ఏజ్ అనే దాన్ని మనం ఇంటిజర్గా ఎందుకు మార్చాలంటే ఏజ్ అనేది కాన్స్టెంట్ కాదు, ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అయినప్పుడు దాని మీద మనం మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ చేస్తాం. లెట్స్ సపోజ్ మీరు ఫేస్బుక్లో మీ ఏజ్ ఎంటర్ చేశారు. ఎవ్రీ ఇయర్ మీకు బర్త్డే విషెస్ వస్తాయి, లేదా మీ ఫ్రెండ్స్కి సజెషన్ వెళ్తుంది. అది ఎలా వెళ్తుందంటే ఆటోమేటిక్గా ఏజ్ని బ్యాక్గ్రౌండ్లో క్యాల్కులేట్ చేస్తుంది, అంటే 1 ఇంక్రీజ్ చేస్తుంది. సో స్ట్రింగ్ని ఎలా ఇంటిజర్గా మారుస్తామంటే దానికి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి.
ఏ డేటా టైప్ అయితే మనం మార్చాలనుకుంటున్నామో అది ముందుంటుంది. ఇప్పుడు నేను స్ట్రింగ్ని ఇంటిజర్గా మార్చాలి కాబట్టి ఇంట్ వాడతాను. ఇంట్ వాడి దీని మధ్యలో నేను నా డీటెయిల్స్ ఇస్తాను, లైక్ ఏజ్. సో న్యూ ఏజ్ అని ఇంకో వేరియబుల్ తీసుకున్నాను, ఈక్వల్ టు ఇంట్ అనే ఫంక్షన్ లోపల ఏజ్ అనే వేరియబుల్ని పాస్ చేశాను. లైన్ 9లో ఏజ్ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది. లైన్ 11లో న్యూ వేరియబుల్ తీసుకొని న్యూ ఏజ్ అని ఇంటిజర్ ఫంక్షన్ యూస్ చేసి ఈ ఏజ్ అనే స్ట్రింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు పాపప్ వస్తుంది. ఈ ఏజ్ అనే స్ట్రింగ్ని నేను ఇంటిజర్గా మారుస్తున్నాను. అండ్ లైన్ 13 and 14లో దాని డేటా టైప్ ఏందో ప్రింట్ చేద్దాం. లైన్ 14 ఇంటిజర్ డేటా టైప్గా ప్రింట్ అయింది. సో దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది ఫంక్షన్. సేమ్ వే నేను ఎవ్రీ టైమ్ ఇంటిజరే ఇవ్వను, ఐ కెన్ గివ్ ఫ్లోట్స్ టు. సో లైన్ నెంబర్ 11లో దాని రెస్పెక్టివ్ డేటా టైప్ ప్రింట్ అయింది. లైన్ నెంబర్ 11లో ఏముంది? ఇట్స్ ఏ స్ట్రింగ్ డేటా టైప్. సో ఈవెన్ నేను హైట్ ఒక ఫ్లోటింగ్ డేటా టైప్ని ఇన్పుట్గా ఇచ్చినా కానీ అది స్టిల్ స్ట్రింగ్గానే భావిస్తుంది. ఇప్పుడు 182.5గా ఉన్న ఈ స్ట్రింగ్ని ఫ్లోటింగ్ పాయింట్గా ఎలా మార్చాలంటే సేమ్ ప్రాసెస్. ఫ్లోట్ అనే ఫంక్షన్లో ఈ హైట్ని పెడతాం and print new height. సో లైన్ 14 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ న్యూ హైట్లోకి ఈ స్ట్రింగ్ వాల్యూ ఫ్లోటింగ్గా కన్వర్ట్ అయిపోయింది. సో లైన్ 18 ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డేటా టైప్ ఫ్లోట్గా మారింది. సో దీస్ ఆర్ ది కన్వర్షన్స్ గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఎనీథింగ్ మనం ఇన్పుట్లో పాస్ చేసామంటే అది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. సో మనకి కావాల్సిన ఫార్మాట్లో మార్చాలి అంటే దానికి రెస్పెక్టివ్ డేటా టైప్స్ ఇవి, ఇంట్, ఫ్లోట్. అట్ ద సేమ్ టైం ఇంటిజర్ని స్ట్రింగ్గా మార్చాలి. ఎప్పుడన్నా మీకు అలాంటి కేస్ వస్తే దాన్ని సేమ్ ఫార్మాట్. ఇది జస్ట్ ఎగ్జాంపుల్కి ఇది స్ట్రింగ్ ఫార్మాట్ యూజ్ చేసి 23 నెంబర్ మీద నేను మౌస్ పాస్ చేశానంటే డిఫాల్ట్గా ఇంట్ డేటా టైప్ చూపిస్తుంది. సో ఈ స్ట్రింగ్ అనే ఫంక్షన్ ఈ 23 అనే ఇంట్ని స్ట్రింగ్గా మారుస్తుంది. నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, యూ కెన్ సీ క్లాస్ స్ట్రింగ్. ఇది లైన్ 20 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత. సో పైథాన్లో ఈ కన్వర్షన్స్కి మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని రూల్స్ ఉన్నాయి. లైక్ కొన్ని డేటా టైప్స్ని మనం వేరే డేటా టైప్గా మార్చగలం. లైక్ స్ట్రింగ్గా కనిపించే ఇంటిజర్నే ఇంటిజర్గా మార్చగలం. ఇప్పుడు నేను రెపల్ ఓపెన్ చేసుకున్న ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. "23" ఇది జస్ట్ నంబర్, ఇది స్ట్రింగ్ 23. దిస్ ఈజ్ ఏ ఫ్లోటింగ్ పాయింట్, కానీ ఇది స్ట్రింగ్ ఎందుకంటే డబల్ కోట్స్ మధ్యలో ఉంది. సో ఇలాగా న్యూమరిక్ ఫామ్లో ఉన్న డేటా టైప్స్ని మనం స్ట్రింగ్ని ఇంటిజర్గా మార్చగలం లేదా ఇంటిజర్ని స్ట్రింగ్గా మార్చగలం. ఐ విల్ షో యూ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఏజ్ ఇన్పుట్ ఏజ్ తీసుకున్నాను 23, అది స్ట్రింగ్గా ప్రింట్ అయింది. ఇక్కడ చూడొచ్చు సింగిల్ కోట్స్ మధ్యలో ఉంది. నేను నేమ్ సేమ్ ఫార్మాట్లో తీసుకుంటాను. ఇప్పుడు నేమ్ ప్రింట్ చేశానంటే జాన్. నౌ లెట్స్ ట్రై టు కన్వర్ట్ దీస్ టూ థింగ్స్.
ఏజ్ని అదే వేరియబుల్లో మళ్ళీ సేవ్ చేస్తున్నాను. సో ఇంట్ ఏజ్. ఇప్పుడు ఏజ్ ప్రింట్ చేశానంటే నాకు ఇక్కడ వచ్చినట్టు కోడ్స్ ఏమీ రాలేదు, డైరెక్ట్గా 23 ప్రింట్ అయింది. సో ఈ స్ట్రింగ్ ఫార్మ్లో ఉన్న న్యూమరిక్ 23ని మనం మార్చగలిగాం. ఇదే సేమ్ థింగ్ నేను నేమ్ను మార్చేదని ట్రై చేస్తాను. గెట్టింగ్ ఎన్ ఎర్రర్, ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ విత్ బేస్ 10 జాన్. మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఆల్ఫాబెట్స్ A to Z మధ్యలో ఉన్న ఎనీ ఆల్ఫాబెట్ లేదా స్పెషల్ క్యారెక్టర్ని మనం దాన్ని ఇంట్ కానీ ఫ్లోట్గా కానీ మార్చలేం. ఓన్లీ న్యూమరిక్ ఫామ్లో ఉన్న స్ట్రింగ్ని మనం మార్చగలం. సో ఇలాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మార్చేటప్పుడు. ఎనీ టైం ఈ ఎర్రర్ కనిపిస్తే మీకు ఒకసారి సింటాక్స్ మళ్ళీ చెక్ చేసుకోవాలి. మీరు ప్రాపర్గా ఉన్న స్ట్రింగ్ని ఇంటిజర్ లేదా ఫ్లోటింగ్ పాయింట్లో కన్వర్ట్ చేస్తున్నారా అని చెక్ చేసుకొని దానికి తగ్గట్టు సింటాక్స్ని మార్చుకోవాలి. సో దీస్ ఆర్ ది 3 మోస్ట్లీ యూజ్డ్ టైప్ కన్వర్షన్ ఫంక్షన్స్. ఫస్ట్ ఫంక్షన్ ఇన్పుట్, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకునేదానికి. సెకండ్ ఫంక్షన్ ఇంట్. ఈ ఇంట్ అనేది ఎనీ డేటా టైప్ని ఇంటిజర్గా మారుస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఇంటిజర్ ఫార్మాట్. లైక్ ఇలా ఉంటేనే, జాన్గా ఉంటే మార్చలేదు, ఎర్రర్ వస్తుంది. సేమ్ థింగ్ గోస్ విత్ ఫ్లోట్ ఆల్సో. ఫ్లోట్ కూడా 23.5 లేదా 28.5 ఇలా ఫ్లోటింగ్లో ఉంటేనే ఆ స్ట్రింగ్ని ఫ్లోట్ డేటా టైప్గా మారుస్తుంది, లేదంటే సేమ్ కైండ్ ఆఫ్ ఎర్రర్ వస్తుంది. స్ట్రింగ్ ఈజ్ సిమిలర్, ఇంటిజర్ ఫామ్లో ఉన్నదాన్ని స్ట్రింగ్గా మార్చడం లేదా ఫ్లోటింగ్ పాయింట్లో ఉన్నదాన్ని స్ట్రింగ్గా మార్చడం. సో దీస్ ఆర్ ది బేసిక్ టైప్ కన్వర్షన్స్. రియల్ టైంలో మనం బయట అంటే వేరే వేరే లైన్లో మనం కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో వీ కెన్ యూజ్ ద సేమ్ థింగ్ డైరెక్ట్లీ ఇన్ ది ఇన్పుట్. ఇప్పుడు నాకు ఇక్కడ తెలుసు, నాకు ఇన్పుట్ డైరెక్ట్గా స్ట్రింగ్ ఫార్మాట్లో వస్తుంది, బట్ ఫస్ట్ నేమ్ విల్ బి ఏ స్ట్రింగ్, సో నో ఇష్యూస్. అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని నేను స్ట్రింగ్గా తీసుకున్న ఇన్పుట్ని స్ట్రింగ్గానే ఉంచేయచ్చు. బట్ ఏజ్ ఇట్స్ నాట్ ఏ స్ట్రింగ్, అది ఇంటిజర్ టైప్. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇన్పుట్కి ముందే ఇంట్ ఫంక్షన్ పెట్టొచ్చు, సేమ్ హైట్కి ముందే ఫ్లోట్ ఫంక్షన్ పెట్టొచ్చు. సో జనరల్లీ ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుందంటే లోపల నుంచి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ బయటకు వస్తుంది. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిందంటే డైరెక్ట్గా ఇన్పుట్ రైట్ సైడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ వాల్యూని లెఫ్ట్ సైడ్ ఫస్ట్ నేమ్లో సేవ్ చేస్తుంది. సేమ్ విత్ లైన్ నెంబర్ 3. కానీ లైన్ 4కి వచ్చేసరికి ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి, ఇంట్ ఒక ఫంక్షన్, ఇన్పుట్ ఫంక్షన్. సో ఫస్ట్ ఇన్పుట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్స్ సీ. సో ఇక్కడ ఏజ్ 23 ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఇక్కడ లైన్ 4లో ఏమవుతుందంటే ముందు ఇన్పుట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ఏజ్ వాల్యూ తీసుకొని దాన్ని అదే లైన్లో స్ట్రింగ్ని ఇంటిజర్గా మారుస్తుంది. సేమ్ థింగ్ గోస్ విత్ లైన్ 5. హైట్ ఇన్పుట్ని స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకొని దాన్ని ఫ్లోటింగ్ పాయింట్గా మారుస్తుంది. అవుట్పుట్లో చూడొచ్చు క్లాస్ ఇంట్, క్లాస్ ఫ్లోట్. సో డైరెక్ట్గా అంతా కన్వర్షన్ ఒకే లైన్లో జరిగిపోయింది. జస్ట్ క్రియేట్ వన్ ఫైల్ అండ్ కొన్ని డీటెయిల్స్ ఇవ్వండి, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, హైట్ అని. యాక్చువల్గా మీ డీటెయిల్స్ ఇవ్వకండి, ర్యాండమ్ డీటెయిల్స్. అండ్ ప్రాక్టీస్ దిస్ సింటాక్స్ అండ్ ట్రై టు ప్రింట్ దెమ్. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో దిస్ ఈజ్ ఎ BMI క్యాలిక్యులేటర్ వెబ్సైట్. హైట్ సెంటీమీటర్స్లో నేను 182.5 అండ్ కిలోగ్రామ్స్లో 80.6. ఇవి బై డిఫాల్ట్గా మనం స్ట్రింగ్ ఫార్మాట్లో ఎంటర్ అవుతుంది. కానీ బ్యాక్ ఎండ్లో ఈ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు అవి రెస్పెక్టివ్ ఫార్మాట్, అంటే పాయింట్ ఉంది కాబట్టి ఫ్లోటింగ్ పాయింట్లో మారుతాయి, మారి క్యాలిక్యులేషన్స్ జరిగి మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది రియల్ టైమ్ ఎగ్జాంపుల్, మనం ఎందుకు టైప్ కన్వర్షన్స్ చేస్తాము అని. ఒక 4-5 ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయండి, ఇట్ కన్వర్షన్స్ అన్నీ అర్థం అవుతాయి. లైక్ ఇన్పుట్ ఫంక్షన్ ఒకటి, అండ్ ఇంట్ ఫంక్షన్, ఫ్లోట్ ఫంక్షన్, స్ట్రింగ్ ఫంక్షన్, ఇవన్నీ. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ ఉంది అనుకుంటున్నాను. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.